ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక. ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. పితృ కార్యక్రమాలకు సంబంధించి, పుష్కరాలకు సంబంధించి మేము ఎట్టి కార్యక్రమాలు చేపట్టలేదు, చేపట్టబోము. మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే శైవ క్షేత్రంలో నిర్వహిస్తాము. ఇది గ్రహించి మెలగండి. ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి, వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి. మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు 9849453449, 9440927795, swatiherbals.com, supatidi.com ని చూడండి. దూర ప్రయాణాలలో స్నేహితుల ద్వారా, కొత్త పరిచయాల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గ్రహించగలుగుతారు. దూర ప్రాంతాల నుండి మీకు ఫోన్ల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న వారి దగ్గర నుంచి శుభవార్తలను అందుకోగలుగుతారు. రాకపోకలకి ఇబ్బంది ఏర్పడుతున్నప్పటికీ కొన్ని ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశాలలో చదువు కోసం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ద్వితీయ ఆలోచన శ్రేయస్కరంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో ఆ బలం ఉందా లేదా, మనం ప్రయత్నం చేయొచ్చా లేదా, ఇది గ్రహించి మెలగండి. రుణ సంబంధమైనటువంటి అంశాలలో కాస్తంత పురోగతి ఏర్పడుతున్నప్పటికీ ఒత్తిడి మాత్రం ఆ విధంగానే ఉంటుంది, ఏ మాత్రం తగ్గదు. నెలవారీ చెల్లింపులు చెల్లిస్తున్నప్పటికీ అసలు ఎప్పుడు చెల్లిస్తామన్న విధంగా కాస్తంత అవతల వాళ్ళు దౌర్జన్యం చేయడం మానసిక ఒత్తిడికి, క్షోభకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార నిమిత్తం కొత్త ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సెలక్షన్స్ విషయాలలో మీ పేరు నమోదయ్యే విధంగా ఉంటుంది. మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడితే ఎప్పుడో దాచినటువంటి ధనాన్ని తిరిగి అందుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్లకుండా వచ్చింది, అంత మాత్రం చాలు, వడ్డీ దక్కకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాలలో కాస్తంత చికాకు కలిగించే అంశాలు ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. తొందరపడి ఏ నిర్ణయం కానీ, ఏ సమాధానం కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. నిదానంగా చెప్పుకోగలిగితేనే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వయసు 30 ఏళ్ళు దాటిపోయింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కుదరటం లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా పిల్లలు ఒప్పుకోవట్లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని వాస్తవాలను గ్రహించి పరిష్కారం చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాణించగలుగుతారు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి.